మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నేను ఆల్రెడీ మనసంతా నువ్వే సీరియల్స్ ఎట్లా ఉన్నాననే విషయం మీ అందరికి తెలుసు కదా. అయితే అందరికీ ఫేవరెట్ హీరోయిన్సే ఉంటారు, విలన్స్ చాలా తక్కువ మందికే ఇష్టం ఉంటారు. కానీ విలన్ లేకపోతే వాళ్ళు హీరోయిన్ అవ్వరు, హీరో అవ్వలేరు కూడా. సో విలన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనసంతా నువ్వే సీరియల్లో మన మధు గారు అలియాస్ సిరివెన్నెల గారు ఉన్నారు ఈరోజు నాతో పాటు. పేరుకు తగ్గట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారనమాట. సిరివెన్నెల గారితో చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఉన్నాను. అదేంటి ఫుల్ వర్క్. ఫుల్ వర్క్. నెగిటివ్ ఇప్పుడు హీరోయిన్ కి ఎలా ఉంటుందో నెగిటివ్ కి కూడా అంతే సీన్స్ ఉంటాయి. దాంతో చాలా వర్క్, హెవీ హెట్రిక్ వర్క్. బట్ అది ఉంటే ఇంకా మంచిది. అది ఉంటేనే మంచిది యాక్చువల్లీ. కానీ విలన్ గా ఉండడం ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా హీరోయిన్ అయితే బాగుంటది, విలన్ ఎందుకు అందరు తిట్టుకుంటారు కదా అనే ఫీల్ వస్తుందా? నా ఒపీనియన్ ప్రకారం పాజిటివ్ కంటే నెగిటివే చాలా ఈజీ. ఇంపాక్ట్ ఉంటది కూడా. ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, జనాలు తిట్టుకుంటారేమో కానీ వాళ్ళు తిట్టుకున్నా సరే సొంత మనిషిని తిడతారు ఎవరైనా. సో సొంతంగా అనుకుని తిడతారు, అదే ఇక ఆశీర్వాదంలా తీసుకోవాలి. అప్పుడు మీరంత రోల్ బాగా చేసినట్టు కదా. అది కూడా ఉంటుంది. వాళ్ళు ఎంత తిట్టుకుంటే మనం అంత బాగా చేసినట్టు. అవును, మాకే కోపం వస్తుందంటే మీరంత బాగా చేసినట్టే కదా. బట్ ఎప్పుడు అనిపించలేదా నెగిటివ్ రోల్సే పడతాయి మిగతా నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఇట్లా చేస్తే అలా? నాకైతే నెగిటివ్ చాలా ఇష్టం. ఇష్టం నెగిటివ్ క్యారెక్టర్స్ ఇష్టం చాలా. పాజిటివ్ అంటే మనకి కొంచెం నవ్వు అంటే నవ్వాలి, అదే టైంలో ఏడవాలి. నెగిటివ్ అలా కాదు, అంతే అంతే ఉంటుంది. వెళ్ళు రా అంతే ఉంటుంది, ఇంకేం ఉండదు దాంట్లో. కానీ ఇక్కడ మీకు కూడా పిల్లలు ఉంటారు కదా. యాక్చువల్లీ నా సొంత పిల్లలు కాదు, దానికి ఒక స్టోరీ ఉంది. అది సీరియల్ చూస్తే తెలుస్తుంది. అవునా? మనం చెప్పేస్తే ఏముంటుంది థ్రిల్, సీరియల్ చూస్తే బాగుంటుంది. ఓ, అయితే విలన్ కొంచెం హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎండింగ్ ఆఫ్ ది సీరియల్. నో. ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్? లేదు, నేను జీ తెలుగు ప్రాజెక్ట్స్ బాగా చేస్తాను. రాధమ్మ కూతురులో పాజిటివ్ చేశాను, అక్షరకి ముగ్గురు సిస్టర్స్ లో దాంట్లో నేను సెకండ్ అపర్ణ. అవునా? ఓకే. దాంట్లో కొంచెం పాపులారిటీ వచ్చింది. సో దాని తర్వాత ఇప్పుడు చామంతి చేస్తున్నా, దాని తర్వాత ఈ సీరియల్ చేస్తున్నా. 3 సీరియల్స్ చేశారు వరుసగా. అదే దాని బిఫోర్ చేశాను కానీ దానికి అంత రాలేదు పాపులారిటీ. అవునా? వీటి నుంచి నాకు పేరు వచ్చింది. రాధమ్మ కూతురు నుంచి కొంచెం రాధమ్మ కూతురు నుంచి గుర్తుపట్టడం స్టార్ట్, జనాల్లో వెళ్తే సెల్ఫీలు అడగడం అలాంటివి చేస్తున్నాను. అవునా? జనాల్లో ఎప్పుడైనా వియర్డ్ ఎక్స్పీరియన్స్ అంటే మిమ్మల్ని తిట్టడం కానీ, ఎందుకు అట్లా సింధు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు ఈ సీరియల్ విషయానికి వస్తే? ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయలేదు, మేబీ ఫ్యూచర్ లో చేస్తానేమో, తెలీదు. బట్ ఎలా మాట్లాడతారు బయట జనాలు గుర్తుపట్టినప్పుడు? నాకు జనరల్ గా జనాల్లో వెళ్తే వాళ్ళెవరో నాకు తెలీదు, బట్ వాళ్ళు నేను తెలిసినట్టుగా హే మీరు కదా అని చెప్పడం నాకు భలే అనిపిస్తుంది అసలు. అవునా? అవునండి నేనే అని చెప్తాను. అది మీరే కదా అంటే అది నేనే అని చెప్తాను, ఇంకేం చెప్తాం. కానీ వాళ్ళు గుర్తుపట్టడం చాలా మంచి అనిపిస్తుంది. ఏదో ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తుపట్టినట్టు, నువ్వే కదా ఫ్రెండ్స్ ని గుర్తుపట్టినట్టు. అట్ ద సేమ్ టైం వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియక నర్వస్ అనేది వస్తుంది. ఓకే ఏంటి అనేసి, వాళ్ళతో ఎలా ఏం మాట్లాడాలి ఏంటి మనకు తెలియదు కదా. ఓకే వీళ్ళు చూస్తున్నారా లేదా అని కూడా మనకు తెలియదు. అవును. సో వాళ్ళు చూసే ఓకే వాళ్ళు గుర్తుపట్టిన చూసారా ఓకే. యష్ సింధు ఎలా ఉంటారు మీతో? యష్ సార్ తోటి నేను 2-3 టైమ్స్ కలిసాను. అంటే నాది రీప్లేస్ క్యారెక్టర్. బిఫోర్ వేరే మధు ఉండేది, తను అసలు తోపు. తన కంటే 50-50 చేస్తున్నానేమో నాకు తెలియదు, నా రివ్యూ ఇంకా రాలేదు. హీరోతోటి పాజిటివ్. ఇంకా కొంచెం 2-3 టైమ్స్ కలిసాను, మాట్లాడారు నవ్వుకుంటూ. సింధు ఫ్రెండ్ అయిపోయింది, బాగా మాట్లాడుతుంది. సింధు నా అత్తయ్య క్యారెక్టర్, వాళ్ళు పిల్లలు, నా ఇప్పుడు డాటర్ క్యారెక్టర్,
సో అందరూ క్లోజ్ గానే ఉంటారు నాతోటి. ఓకే, ఆల్రెడీ సీరియల్లో అయితే పాప వచ్చేసింది. ఆ, మరి నడిచొచ్చే పాప, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పాప. తెలుగులేనా మీరు? 15 years నుంచి ఉంటున్నాను ఇక్కడ. ఓకే, అదే అదే. అన్ని వస్తాయి, మాట్లాడతాం, సీరియల్స్ చేస్తాం, డైలాగ్స్ చెప్తాం మనమే. అన్ని కొన్ని ఇక్కడ ఉండిపోతాయి, కొన్ని ఇక్కడ వస్తాయి. అబ్బో. చూడండి పిలుస్తున్నారు, షార్ట్ రైట్ అని పిలుస్తున్నారు. ఓకే ఓకే, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. బాయ్. ఇంత దౌర్జన్యం అంటే సీరియల్ షూటింగ్ అంటే ఇంటర్వ్యూ 10 నిమిషాలు కూడా గ్యాప్ లేదు, ఆయన చేహారా అని లాక్కెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళు మంచి ఫన్నీగా ఉన్నారు.